హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ రీసెంట్గా టెట్ వెబ్సైట్లో, ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లో అనేక మనకి శాంపుల్ పేపర్స్ ఇచ్చారు. దానిలో కొన్ని బిట్స్ను మనం వివరణాత్మకంగా నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆ బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సైక్ అనగా ప్రవర్తన, మనస్సు, ఆత్మ, అధ్యయనం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వీడియోని పాస్ చేయండి, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సైక్ అనగా ఆప్షన్ సి ఆత్మ అని అర్థం. తర్వాత ప్రశ్న, సైకాలజీ అనగా అర్థం ఏంటి? సైకాలజీ అనగా అర్థం ఏంటి? మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సైకాలజీ అనగా ఆప్షన్ సి ఆత్మ అధ్యయన శాస్త్రం. ఆత్మ అధ్యయన శాస్త్రం. తర్వాత ప్రశ్న, మానవ జీవితంలో జైగోట్ దశ ఎంతకాలం ఉంటుంది? మానవ జీవితంలో జైగోట్ దశ ఎంతకాలం ఉంటుంది? యువర్ ఆప్షన్ ఏ ఫలదీకరణ నుండి 2 వారాలు, అంటే ఫర్టిలైజేషన్ జరిగిన దగ్గర నుంచి మేల్ ఫిమేల్ స్త్రీ పురుష కణాలు అవి 2 ఫలదీకరణ జరిగిన దగ్గర నుంచి 2 వారాల వయసుని జైగోట్ దశ అంటాము. ఇది గర్భంలో ఉండే దశ. తర్వాత ఈ ఎలిజబెత్ హార్లాక్ అనే వైజ్ఞానిక శాస్త్రవేత్త మానవ వికాస దశల గురించి కొన్ని విషయాలు, మనకి ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము ఎన్ని దశలు, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ వికాస దశలు ఎన్ని, అవి ఏ రోజుల వరకు లేదా ఆ వ్యవధి ఎంత, ఆ సమయంలో మానవ జీవితంలో ఏర్పడే మార్పులు ఏంటనేది మనం చూద్దాం. ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశల్లో ఫస్ట్ దశ నవజాత శిశువు. ఈ నవజాత శిశువు జననంతో ప్రారంభమై 2 వారాల వరకు ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, జైగోట్ దశము ఫలదీకరణ నుంచి 2 వారాల దశ, అది గర్భంలో ఉంటుంది. నవజాత శిశువు ఏమో గర్భం అంటే ప్రసవించిన తరువాత, డెలివరీ తర్వాత ఆ మూమెంట్ నుండి 2 వారాల వరకు ఉంటుంది. తేడాను గమనించాలి. జైగోట్ దశ వేరు, నవజాత శిశువు దశ వేరు. 2 కూడా 2 వారాలే ఉంటాయి. జైగోట్ దశ ఏమో ఫలదీకరణ జరిగిన దగ్గర నుంచి 2 వారాలు అయితే, నవజాత శిశువు దశ ఏమో న్యూబోర్న్ బేబీ అంటాం. నవజాత శిశువు దశ ఏమో పుట్టిన దగ్గర నుంచి 2 వారాల వరకు. ఈ జనన పూర్వ పరిసరానికి, జననాంతర పరిసరానికి మధ్య ఏర్పడిన పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో జరిగే సర్దుబాట్లు ఏంటంటే శీతోష్ణ స్థితి సర్దుబాటు, ఆహారం తీసుకోవటం, మలమూత్ర విసర్జన, శ్వాసించటం. ఇవన్నీ ఈ నవజాత శిశువు ఈ 2 వారాల పాటు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. మరి పుట్టక ముందు ఈ 4 విషయాలు, ఈ సర్దుబాట్లన్నీ కూడా తల్లి గర్భం ద్వారానే జరిగిపోతాయి. టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, ఆహారం సప్లై చేయడం, మలమూత్ర విసర్జన, శ్వాస, ఎవ్రీథింగ్ పెండంలో ఉండగానే జరుగుతుంది. పుట్టిన తర్వాత ఇవన్నీ స్వంతగా చేయడానికి ఒక 2 వారాలు టైం పడుతుంది అన్నమాట. ఇవి సర్దుబాట్లు. 2వ దశ శైశవ దశ, దీన్ని ఇన్ఫాంట్ దశ అంటాం. ఇది రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ దశలో ఎక్కువగా రోగాలు వస్తాయి. జన్మించిన 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. 2 వారాలు. మొదటి 2 వారాలేమో నవజాత శిశువు దశ, దాన్నే సర్దుబాటు దశ అని కూడా అంటాం. ఆ 2వ దశ రోగాలు వచ్చే దశ శైశవ దశ, ఇది 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పెరుగుదల అత్యంత వేగంగా ఉంటుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని అక్షరాలు బోల్డ్ చేసామంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి. దీనిలో ఇక్కడున్న ఈ 3 పాయింట్లు కూడా మనకి ఆప్షన్స్గా ఇచ్చి, ఒకటి ఆడ్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో జాగ్రత్తగా గమనించండి. నోట్స్ కనుక ఉంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదే. ఈ దశలో, శైశవ దశలో పెరుగుదల అత్యంత వేగంగా ఉంటుంది. అలాగే జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మొదటి 2 దశలు. తర్వాత 3వ దశ పూర్వ బాల్య దశ. దీన్ని ఇది 3 నుండి 5 సంవత్సరాలు ఎగ్జిస్ట్ అవుతుంది.
3 నుండి 5 సంవత్సరాల దశ. దీనికి చాలా పేర్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దీనినే పూర్వ పాఠశాల దశ అంటే, ప్రీ స్కూల్ ఏజ్ అంటాం, అన్వేషించే వయస్సు అని కూడా అంటాం. అన్వేషించే వయస్సు. అలాగే చాలా చురుగ్గా ఉంటారు ఈ వయసులో. అంతేకాదు పెద్దలను అనుకరిస్తారు. ఇమిటేట్ చేస్తారు. నవజాత శిశువు దశ ఏమో సర్దుబాటు దశ, రోగాలు ఎక్కువగా వచ్చే దశ ఏమో బాల్య దశ, జననాంతర బాల్య దశ. తర్వాత ఈ పూర్వ నవజాత శిశు ఇదేమో చాలా చురుగ్గా ఉంటారు. ఇక్కడ అనుకరించే దశ, ఇమిటేషన్ చేస్తారు ఎక్కువగా. అంతేకాదు ఆత్మభావన అనేది, సెల్ఫ్ అనేది ఈ దశలో ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ సెల్ఫ్ ఈ దశలోనే సాంఘిక వికాసానికి మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు. సాంఘిక వికాసానికి మొదటి మెట్టుగా ఉన్న దశ ఏంటంటే పూర్వ బాల్య దశ. ఇది 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత సహజాత కార్యక్రమాలు అంటే ఇసుకతో బొమ్మరిల్లు కట్టడం, ఇలాంటి ఆటలు సింగిల్గా ఆడుకోవడం మనం చూస్తాం. అంతేకాదు దీన్ని అన్వేషించే దశ అని కూడా అంటాం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనిని ప్రమాద వయస్సు, అత్యంత డేంజరస్ ఏజ్ అని కూడా మనం చెప్పవచ్చు పూర్వ బాల్య దశ. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా పరిగెత్తడం, పడటం, లెగవటం, అలాగే ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాబట్టి ఈ దశను ప్రమాద వయస్సు దశ కూడా అంటారు. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో పూర్వ బాల్య దశకి. పూర్వ పాఠశాల అని, అన్వేషించే దశ అని, అలాగే ఆత్మభావన దశ, సాంఘిక వికాసం జరిగే దశ, సహజాత కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే దశ, ఇంకా అన్వేషణ దశ, ప్రమాద వయస్సు అని కూడా పూర్వ బాల్య దశను అంటాం. తర్వాత చూస్తే ఉత్తర బాల్య దశ. ఇది 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 6 నుండి పోస్ట్ ఇన్ఫాంట్ 6 నుండి 10 సంవత్సరాలు. దీనిని పాఠశాల దశ, స్కూల్ ఏజ్ అంటాం. ఈ 6th ఇయర్స్లోనే పిల్లవాడు మొదటి తరగతిలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ దశలో కూడా అనుకరణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శాశ్వత దంతాలు ఏర్పడతాయి, పర్మనెంట్ డెంట్స్ కదా, టీత్ ఏర్పడుతుంది, అభిరుచులు ఏర్పడతాయి. పెరుగుదల అయితే అంత వేగంగా అయితే ఉండదు. 3 to 5 years పూర్వ బాల్య దశలో ఉన్నంత వేగం అయితే ఇక్కడ పెరుగుదల ఉండదు. అంతేకాదు బరువు కూడా అంత వేగంగా పెరగదు. ఇక్కడ కొన్ని 2 స్కిల్స్ ఇక్కడ వాళ్ళు డెవలప్ అవుతాయి. ఒకటి ఏంటంటే స్వయం పోషక కౌశలాలు, అంటే స్నానం చేయటం, ఆహారం తినటం, వస్త్రధారణ, అంటే వారంతట వారే ఈ కార్యాలు చేయగలుగుతారు. అలాగే సాంఘిక కౌశలాలు, సోషియో స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎక్కువ మందితో ఫ్రెండ్స్తో కలవటం, వారితో ఎక్కువగా సంభాషించడం జరుగుతుంది. అంతేకాదు తల్లిదండ్రులకు కొన్ని పనుల్లో సహకరిస్తూ ఉంటారు. ఇంటి శుభ్రత గురించి ఆలోచిస్తారు, వస్తువులు సర్దుతారు, చిన్న చిన్న పనులు. తనకంటే చిన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. తనకంటే చిన్నవారు, తన తమ్ముడు చెల్లి వాళ్ళు ఉంటే వారి అవసరాలు వీరు కొద్దిగా తీరుస్తూ ఉంటారు. సేమ్ టైం ఇంకా 3వ స్కిల్ ఏంటంటే పాఠశాల కౌశలాలు అనేవి డెవలప్ అవుతాయి. పాఠశాలకు వెళ్ళి చదవటం, రాయటం, అవగాహన చేసుకోవటం, లెక్కలు చేయడం, కొలవడం, ఆటకు సంబంధించిన కౌశలాలు కూడా మొదలవుతాయి. ఈ 4వ స్కిల్ ఏంటంటే భాషా వికాసం బాగా జరుగుతుంది ఈ సమయంలో. 6 నుండి 9 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ భాషా వికాసం పెరుగుదల కనిపిస్తుంది. పదజాలం పెరుగుతుంది. అలాగే బడాయిలు చెప్పుకుంటారు. ప్రతి దశకు కూడా ఒక సిగ్నిఫికెంట్ పేరుంది మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని బడాయి చెప్పుకునే దశ, బడాయి దశ అని అంటారు. బడాయి దశ, వెక్కిరించటం, విమర్శించటం, ఇవన్నీ కూడా ఈ ఉత్తర బాల్య దశకు ఉన్న పేర్లు. ముఠా దశ అని ఇలాంటివి ఎన్నో చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఇక 5వ దశను చూస్తే యవనారంభ దశ అంటాం. ఈ యవనారంభ దశ 11-12 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ మార్పులు ఏం జరుగుతాయంటే శారీరక మార్పులు అకస్మాత్తుగా జరుగుతాయి. ఈ దశను ఆంగ్లంలో ప్యూబర్టీ అంటారు. యవనారంభ దశను. ఆరంభ దశ, యవ్వన దశ కాదు ఫ్రెండ్స్. యవన దశ వేరు, యవనారంభ దశ వేరు. ఆడపిల్లల్లో అయితే ఈ దశ 11 సంవత్సరాలకి, మగపిల్లల్లో 12 సంవత్సరాలు ఏర్పడుతుంది. అంతేకాదు ఈ దశలో ఏం జరుగుతుందంటే నిద్రలో ఉత్తేజపూరిత కలలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ దశ ఆరంభంలో గౌణ లైంగిక లక్షణాలు కనపడతాయి. గౌణ అంటే పరిపక్వత చెందిన లైంగిక లక్షణాలు కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే మెంటల్గా అపరిపక్వము జరిగిన దశ. అంతేగా శారీరకంగా కూడా, అంటే అప్పుడే పరిపక్వత స్టార్ట్ అవుతూ ఉంటుంది.
దీనినే పునరుత్పాదన దశ ఇంకా ప్రారంభం కాదు ఇక్కడ. స్త్రీలలో పిండోత్పత్తి, పురుషుల్లో శుక్ర కణోత్పత్తి ప్రారంభం అవుతుంది. పునరుత్పాదక దశలో వీరు పరిపక్వత పొందుతారు. లైంగిక అవయవాలు వికాసం పూర్తి అవుతుంది. ఆడపిల్లలో సిగ్గు బిడియం వస్తుంది. దీనిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఈ దశలో ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. హార్మోన్స్ ప్రభావం వల్ల ఏంటంటే ఒక సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఈ స్టేజ్లో డెవలప్ అవుతుంది. ఇది యవనారంభ దశ. తర్వాత దశ పూర్వ కౌమార దశ, ప్రీ అడాలసెన్స్, ప్రీ అడాలసెన్స్ అంటాం. ఇట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ 13 years to 17 years. 13 నుంచి 17 సంవత్సరాల వరకు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. దీనిని టీనేజ్ అంటాం. అంతేకాదు వ్యక్తి ఆకారంలో, నడకలో మార్పు వస్తుంది. ఇతరులు చేసే పనులు విమర్శిస్తారు. అంతేకాదు విరోధ స్వభావం, ఇది చాలా 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 డేంజరస్గా ఉండే ఒక వ్యక్తిత్వం ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్. విరోధ స్వభావం, ఎందుకంటే సెల్ఫ్ సెంట్రిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. తమను తాము ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద తీవ్రమైన నిరసన భావాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ ఏవో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, అది చేయాలి, ఇది చేయకూడదని. ఇది వారికి ఏమాత్రం నచ్చదు. పేరెంట్స్ తప్ప మిగతా అందరూ బయట వారితో బాగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. సంఘాన్ని విమర్శిస్తారు. అలాగే ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి వీరు ఇష్టపడతారు. పగటి కలలు కంటూ ఉంటారు, డ్రే డ్రీమింగ్. అంతేకాదు లైంగిక విషయాల మీద కుతూహలం చూపుతారు. ఉద్వేగ అస్థిరత ఎక్కువ. అంతేకాదు ఈ దశను ఒత్తిడి దశ అని కూడా అంటారు, ఒత్తిడి వయసు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అది తీవ్రమైన మానసిక ఒత్తిడి. యవనారంభ దశలో మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ ఇక్కడైతే ఒత్తిడి ఉంటుంది, తీవ్రత ఏముండదు. కానీ ఒత్తిడి వయస్సు దశ అని కూడా ఈ పూర్వ కౌమార దశ, ప్రీ అడాలసెంట్ స్టేజ్ పిలుస్తారు. తర్వాత ఉత్తర కౌమార దశ, పోస్ట్ అడాలసెంట్ స్టేజ్. ఇది 17 లేదా 18 సంవత్సరాల్లో స్టార్ట్ అయ్యి 23 సంవత్సరాల వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ దశలో సాంఘిక ప్రవర్తనలో చాలా మార్పులు కలుగుతాయి. అంటే పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు, సంభాషించడం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషణ రక్తి కట్టించాలనే విషయంలో నేర్పరితనం వస్తుంది. అంతేకాదు విందులు, వినోదాల మీద ఆసక్తి ఎక్కువ ఏర్పడుతుంది. ఫంక్షన్లు, పార్టీలకు అటెండ్ అవ్వటం. అంతేకాదు వ్యక్తి నిలకడగా వ్యవహరిస్తారు. అంటే కొంచెం నిదానంగా ఆలోచించటం, ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోకపోవటం ఈ దశలో మనం చూస్తాం. సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంతేకాదు ఎక్కువగా ఇక్కడ నోటిఫై చేసిన విషయం ఏంటంటే భిన్న లింగ వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నం చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని ఉత్తర కౌమార దశ అంటారు. తర్వాత 8వ దశ ఏంటంటే వయోజన దశ. వయోజన దశ ఇది 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అనమాట. ఇది ఎక్కువగా దాదాపు 20 years ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ వయోజన దశ అతి పెద్ద దశ ఇది. ఈ దశలో తనకున్న శక్తి సామర్థ్యాల్లో పరిపూర్ణత సాధిస్తారు. అంటే ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఆ స్టెబిలిటీలో వాళ్ళు కంప్లీట్నెస్ అనేది వాళ్ళు అచీవ్ అవుతారు. అలాగే వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడతారు. శారీరక, మానసిక పెరుగుదల అన్నీ కూడా నిలిచిపోతాయి. తర్వాత మధ్య వయస్సు. ఈ స్టేజీ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటాయి. ఇది కూడా దాదాపు 20 సంవత్సరాలు ఉండే దశ. శక్తులన్నీ తగ్గుముఖం పడతాయి. పునరుత్పాదన శక్తి తగ్గిపోతుంది. స్త్రీలలో ముఖ్యంగా ఋతుక్రమం అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత వారు రీప్రొడక్షన్స్ అంటే సంతానోత్పత్తికి శక్తి వారిలో ఉండదు. దీన్ని సర్దుబాటు దశ కూడా అంటాం. సర్దుబాటు దశ. మొట్టమొదటి దశ కూడా పరిసరాలతో సర్దుబాటు దశ జననాంతర దశ. అక్కడ కూడా సర్దుబాటు, ఇది కూడా సర్దుబాటు. వారు ప్రతి విషయంలో సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆరోగ్యం కుంటుపడుతుంది, ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇక లాస్ట్ దశ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం మానవ వికాస దశలో లాస్ట్ దశ వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్. ఇది జీవితంలో చివరి దశ. దీనిని నిష్క్రమణ వయస్సు అని కూడా అంటారు. శారీరక శక్తులన్నీ పూర్తిగా క్షీణిస్తాయి. అంతేకాదు మెదడు పనిచేయకపోవడంతో సెనైలిటీ అనే ఒక పరిస్థితికి దారితీస్తుంది.
ఇవి మై డియర్ ఫ్రెండ్స్ ఎలిజబెత్ హార్లాక్ ప్రతిపాదించిన మానవ వికాస దశలు 10 దశలు. ప్రతి దశకు కూడా ఒక సిగ్నిఫికెంట్ నేమ్ ఉంది, గమనించాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా ఎక్కడ ఏదైనా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్ల దశ అనొచ్చు, లేదా సర్దుబాటు దశ అనొచ్చు, నిష్క్రమణ దశ అనొచ్చు, సనైలిటీకి దారితీసే దశ, ఎట్లయినా అడగొచ్చు. కాబట్టి ప్రతి పాయింట్ని కూడా పిన్ పాయింటెడ్గా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సరే, మొట్టమొదటి ప్రశ్న మనం చూద్దాం. మనం ఈ మధ్య టెట్లో ఇవ్వబడిన క్వశ్చన్స్లో మొట్టమొదటి ప్రశ్న, కీపింగ్ ద లెర్న్ మెటీరియల్ ఇన్ ద మైండ్ ఫర్ సమ్ పీరియడ్ ఈస్ కాల్డ్. కీపింగ్ ద లెర్న్ మెటీరియల్ ఇన్ ద మైండ్ ఫర్ సమ్ పీరియడ్ ఈస్ కాల్డ్ లెర్నింగ్, మోటివేషన్, రిటెన్షన్ అండ్ రికగ్నిషన్. Your option is option 3, retention. Keeping the learned material in the mind for some time without forgetting. This is called retention. నేర్చుకున్న విషయాలు మెదడులో కొంతకాలం నిలుపుకోవడం అనేది అభ్యసన, ప్రేరణ, ధారణ, గుర్తింపు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వీడియోను పాస్ చేయండి, ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. యువర్ ఆప్షన్ ఈజ్ option 3, dharana. Option 3, dharana. Next question, the rats in the puzzle box to press the lever when the light is on to get food. The rats in the puzzle box learn to press the lever when the light is on to get the food. This is called operant conditioning, classical conditioning, exercise and discrimination. My dear friends, here there is a mistake in the question. Actually, puzzle box, it doesn't belong to the rat. Rat is in the Skinner box. Skinner box is different, puzzle box is different. Okay, let's see what is that one. It's that's condition. If you remove the puzzle box here, rat, Skinner is the scientist, psychologist who worked with rats, and that is called, the condition is called operant conditioning. పజిల్ బాక్స్లో ఎలుక దీపం వెలిగినప్పుడు మీట నొక్కి ఆహారం పొందటాన్ని నేర్చుకుంది. ఇది ఏ రకమైన నిబంధన అని అడుగుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్లోనే కొంచెం ఇబ్బంది ఉంది, మిస్టేక్ ఉంది. పజిల్ బాక్స్కి ఎలుకకి ఎలాంటి సంబంధం లేదు. ఎలుక అనేది అది స్కిన్నర్ బాక్స్లో ప్రయోగం నిర్వహించబడింది. ఈ పజిల్ బాక్స్ వేరేదన్నమాట, వేరే సైంటిస్ట్ యూజ్ చేసింది. కాబట్టి సరే, పజిల్ బాక్స్ని మనం పక్కన పెడితే ఎలుక దీపం వెలిగినప్పుడు మీట నొక్కి, ఈ పజిల్ బాక్స్ స్థానంలో స్కిన్నర్ బాక్స్ అని ఉండాలి. ఆహారం పొందటం నేర్చుకుంది. దీన్నే కార్యసాధక నిబంధన సిద్ధాంతము అని అంటారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని అంటారు. చూడండి, ఇక్కడ దీని గురించి వివరాలు. స్కిన్నర్ 1948లో జంతువులను ఉపయోగించి ప్రయోగాలు చేయడం ద్వారా ఆపరేటింగ్ కండిషనింగ్ను అధ్యయనం చేశారు. దానిని అతను స్కిన్నర్ బాక్స్లో ఉంచాడు. ఈ ఎలుకను స్కిన్నర్ బాక్స్ అనే బాక్స్లో ఉంచి అధ్యయనం చేయడం జరిగింది. ఇది థార్నడైక్ యొక్క పజిల్ బాక్స్ను పోలి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, థార్నడైక్ అనేది, ఈ పజిల్ బాక్స్ అనేది స్కిన్నర్ కార్యసాధక నిబంధనకి సంబంధించింది కాదు, అది వేరేకి సంబంధించింది. థార్నడైక్ సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అదన్నీ మనం పజిల్ బాక్స్ అని చెప్పుకుంటాం. చూడండి, ఇక్కడ స్కిన్నర్ బాక్స్ అనేది ఇవ్వబడింది. ఇక్కడ స్కిన్నర్ బాక్స్లో ఎలుక ఉంది, అక్కడ ఒక 2 మీటర్ల సిగ్నల్ లైట్స్ ఉన్నాయి, ఒక స్పీకర్ ఉంది, ఒక లివర్ ఉంది, ఫుడ్ ఉంది, ఫుడ్ డిస్పెన్సర్ ఉంది, టు షాక్ జనరేటర్, అలాగే ఎలక్ట్రిక్ గ్రిడ్, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలాంటి పజిల్ బాక్స్ అయితే లేదు. దీన్ని స్కిన్నర్ బాక్స్ అంటాం. ఇది బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగించిన ప్రయోగం. పజిల్ బాక్స్ అనేది థార్నడైక్ సిద్ధాంతానికి సంబంధించింది, బహుకారక సిద్ధాంతానికి సంబంధించింది. చూడండి, ఇక్కడ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆపరేటింగ్ కండిషనింగ్. ఆపరెంట్ కండిషనింగ్ అకర్స్ వెన్ ఎ లెర్నర్స్ బిహేవియర్ is followed by a consequence or reinforcements. Here there are 3 reinforcements are there. One is positive reinforcement, negative reinforcement and punishment.
In positive reinforcement, we see that increases the frequency of behavior when applied. Here, now when it is subjected to that experiment, its behavior, the frequency of the behavior is increased. For example, if you finish your homework early, you get to go to the movies as a reward. So one is a response, one is stimulus, second one is reward. And negative reinforcement, which increases the frequency of behavior when removed. That means if you remove something from the boys or girls, their performance will be increased. For example, to stop the buzzing sound in your car, you have to roll up the window. For example, if somebody is buzzing the horn, if you close your windows or grills, you cannot hear that sound. So if you close that is the avoidance. If you close that one, you cannot hear the buzzing sound of the car. Now third one is punishment. This punishment decreases the frequency of a behavior. Reinforcement always increases the frequency of behavior, but punishment decreases. Example, your parents take cell phone away from one day each week to lower your phone bill. Automatically what happened? Automatically the frequency of usage of the mobile phone will be decreased. These are the facts about key facts, concepts of operant conditioning. This is proposed by B.F. Skinner. ఇన్ దిస్ దీనిలో చూద్దాం సాంప్రదాయక నిబంధన సిద్ధాంతంలో కండిషనింగ్ పావులో డాగ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మనం చూస్తే పావులో ఎక్స్పెరిమెంట్లో బిఫోర్ కండిషనింగ్ ఏం జరిగిందంటే ఇక్కడ రెండు అన్కండిషన్ స్టిమ్యులస్ ఉంది, అది ఫుడ్. రెండోది కండిషన్డ్ రెస్పాన్స్, అది లాలాజలం స్రవించటం. ఇక్కడ ఒక కుక్కను ప్రయోగం చేసేటప్పుడు కుక్క ముందు బౌల్లో ఫుడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కుక్క నోట్లో నుండి లాలాజలం స్రవించింది. ఈ స్టిమ్యులస్ మొదటి బిఫోర్ కండిషనింగ్. ఇక్కడ రెండు కూడా స్టిమ్యులస్ రెస్పాన్స్ రెండు కూడా అన్కండిషన్డే. తర్వాత ఏం చేశారంటే అదే సమయంలో ఒక న్యూట్రల్ స్టిమ్యులస్ని తీసుకొచ్చారు. ఒక గంటను తీసుకొచ్చి గంటను వాయించినప్పుడు కుక్క దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు, ఎందుకంటే గంట అనేది ఫుడ్ కాదు కదా. సో ఆటోమేటిక్గా లాలాజలం అనేది స్రవించలేదు. తర్వాత డ్యూరింగ్ కండిషనింగ్ ప్రయోగం జరిగేటప్పుడు ఏమైందంటే ఈ అన్కండిషన్డ్ స్టిమ్యులస్ని, ఫుడ్ని ప్లస్ బెల్లు రెండింటిని కలిపి ఒకేసారి కుక్కకు చూపించడం జరిగింది. ఆ ఫుడ్ని చూపిస్తూ బెల్లుని మోగించడం జరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా అన్కండిషన్డ్గా కుక్క నోట్లో ఉండి లాలాజలం స్రవించింది. అది అన్కండిషన్డ్ రెస్పాన్స్. అప్పుడు ఏమనుకుందంటే ఈ ఫుడ్కి ఆ బెల్లుకి ఏదో సంబంధం ఉంది, అంటే బెల్లు కొట్టినప్పుడు ఫుడ్ వస్తుంది అనే ఒక థాట్ ప్రాసెస్లోకి ఆ కుక్క వచ్చేసింది, ఫిక్స్ అయింది. తర్వాత ఏం జరిగింది, ఆఫ్టర్ కండిషనింగ్ ఆయన ఏం చేశారంటే ఫుడ్ని అవాయిడ్ చేసి ఓన్లీ గంట కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇది ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయింది కదా, గంట కొట్టినప్పుడు ఫుడ్ రెండు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి గంట కట్టినప్పుడు ఫుడ్ వస్తుందని ఆటోమేటిక్ గ్రహించి ఆటోమేటిక్గా అది లాలాజలాన్ని తనంతటి తాను కార్చడం జరిగింది. ముందు రెండు కండిషన్లు ఏంటంటే లాలాజలం ఆటోమేటిక్ దానంతట అది కారింది. ఇప్పుడు ఈ బెల్లు వినగానే బెల్లు కొడితే ఫుడ్ వస్తుందని తను లాలాజలం కార్చడం మొదలుపెట్టింది. ఈ ఆఫ్టర్ కండిషనింగ్ అనేదేమో రెండు కండిషన్డ్ స్టిమ్యులస్ అండ్ కండిషన్డ్ రెస్పాన్స్. బిఫోర్ కండిషనింగ్ ఏమో రెండు కూడా అన్కండిషన్డ్ స్టిమ్యులస్ రెస్పాన్స్. అయితే డ్యూరింగ్ కండిషన్ ఏమో ఒకటేమో స్టిమ్యులస్ కండిషన్డ్ అయితే రెండవదేమో అన్కండిషన్డ్ రెస్పాన్స్. ఇది సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం పావ్లోస్ డాగ్ ఎక్స్పెరిమెంట్లో అబ్జర్వ్ చేసిన విషయాలు. నెక్స్ట్ క్వశ్చన్, the most harmful computer virus is macrovirus, Trojan horses, bombs, street virus. Your option is option 2, Trojan horses. Trojan horses is the correct option. అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్
అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ ఏంటంటే అది ట్రోజన్ హార్సెస్. ఇంకా చాలా ఉన్నాయి. వీటికంటే చాలా ఎక్కువ భయంకరమైన హానికరమైన వైరస్లు ఉన్నాయి. కానీ ఇక్కడున్న ఈ 4 ఆప్షన్లో ట్రోజన్ హార్సెస్ లేదా ఇది యాక్చువల్గా ట్రోజన్ హార్స్, ఇది గమనించాలి, హార్సెస్ కాదు, ట్రోజన్ హార్స్. ఇది అత్యంత హానికరమైన వైరస్. నెక్స్ట్ క్వశ్చన్. The psychologist who believes that there is no motivation with gifts or punishments towards learning in students. A. Deseko, B. Skinner, 3. Pavlov, and D. Brunner. Let's see the answer for here. It's actually wrong options are given. It's about Piaget. Piaget who believes that there is no motivation with gifts or punishments towards learning in students. Options are given wrong. Correct option is it's a Piaget, Jean Piaget. విద్యార్థిలో అభ్యసనం పట్ల బహుమతి లేదా శిక్షల ద్వారా ఎటువంటి ప్రేరణ కలిగించలేము అని అభిప్రాయపడిన మనోవైజ్ఞానికుడు ఎవరంటే పియాజే. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్. One of the following important aspects of Brunner's instruction theory. Brunner's instruction theory includes the 3 sequential methods. They are enactive, iconic, and symbolic. One of the following important aspects of Brunner's instruction includes these 3 methods are motivation, instructional order, discovery learning, and intuitive thinking. Your option is actually it is instructional order. Right. ఈ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశము క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. అదే బోధన క్రమం. ఈ బోధన క్రమంలో క్రియాత్మకత ఉంటుంది, చిత్ర ప్రతిమ ఉంటాయి, అలాగే ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులు కూడా ఉంటుంది. ప్రతీకాత్మక క్రమశ్రేణి, ఈ 3 విషయాలను కూడా మనం బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశంగా మనం చూడవచ్చు. ఆ ముఖ్య అంశం ఏంటంటే బోధన క్రమం. ఇప్పుడు బ్రూనర్స్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. బ్రూనర్స్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పిల్లల బోధన శాస్త్రంలో ఒక ప్రముఖ ఫ్రేమ్వర్క్, క్రియాశీల అభ్యాసకుల నిశ్చితార్థం మరియు అభ్యాసన వాతావరణంతో పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ సిద్ధాంతం పరంజా అనే భావనపై కేంద్రీకృతమై ఉన్నది. బిట్ రావడానికి అవకాశం మై డియర్ ఫ్రెండ్. బ్రూనర్స్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏ భావనపై కేంద్రీకృతమై ఉంది అని అడగొచ్చు. పరంజా. ఇక్కడ అధ్యాపకులు పిల్లల అభ్యాస ప్రక్రియలకు నిర్మాణాత్మక మద్దతును అందిస్తారు. వారి అభ్యాస లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి టీచర్స్ ఏం చేస్తారంటే వారికి మద్దతును అందిస్తారు. క్రమంగా మరింత సంక్లిష్టమైన భావనలను ప్రావీణ్యం పొందేందుకు వారిని శక్తివంతం చేస్తారు. అంతేకాదు బ్రూనర్ యొక్క సిద్ధాంతం సమాచారాన్ని అర్థవంతమైన నమూనాలుగా నిర్వహించటం అనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, సమాచారాన్ని అర్థవంతమైన నమూనాలుగా నిర్వహించటం, వీటినే స్కిమాటా అని పిలుస్తారు. స్కిమాటా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ పదం అర్థవంతమైన నమూనాలు లేదా అభిజ్ఞా దశలను కూడా మనం అనొచ్చు. మరియు అభిజ్ఞా అభివృద్ధిని రూపొందించడంలో భాష యొక్క పాత్రను హైలైట్ చేస్తుంది. పిల్లలు అభిజ్ఞా ప్రాతినిధ్యం యొక్క 3 దశల గుండా వెళ్తారని ఆలోచన ఇది సమర్థిస్తుంది. అవేంటంటే నిష్క్రియాత్మక దశ, ఐకానిక్ దశ, అలాగే సింబాలిక్ దశ. ప్రతి దశ పిల్లల అవగాహన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలకు దోహదపడుతుంది. ఇప్పుడు మనం ఈ ముందు డిస్కస్ చేసిన బిట్టు ఈ సెకండ్ కదా, చర్య ఆధారిత, ఐకానిక్, వీటి మీద డిపెండ్ అయి ఉంది. అలాగే అభిజ్ఞ యొక్క నమూనా, వృద్ధి యొక్క నమూనా బ్రూనర్ ప్రకారం ఏందో చూద్దాం. ఈ అభిజ్ఞ అభివృద్ధి అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఉద్దీపన నుండి ప్రతిస్పందన యొక్క స్వాతంత్రం పెరగడం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇక్కడ మేధోపరమైన పెరుగుదల ప్రపంచంలోని పిల్లల మానసిక ప్రాతినిధ్యంపై ఆధారపడి ఉంటుంది.
అంతేకాదు ఈయనేం చెప్పారంటే మేధో వికాసం అనేది ప్రతీకాత్మక కార్యాచరణ యొక్క పెరుగుతున్న సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంటున్నాడు. అలాగే మేధో సంపత్తి అభివృద్ధి అనేది సమాజంలోని సభ్యులతో క్రమబద్ధమైన పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుందంటున్నాడు. అలాగే మానసిక వికాసం లేదా మేధో అభివృద్ధి అనేది భాషపై పట్టు పెంచుకోవడం ద్వారా వర్గీకరించబడింది అంటున్నాడు. అంతేకాదు మేధో వికాసం అనేది ఏకకాలిక కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచటం మరియు వివిధ పరిస్థితులకు వరుసగా దృష్టిని కేటాయించడం ద్వారా గుర్తించబడుతుందని దాదాపు 1, 2, 3, 6 పాయింట్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ 6 పాయింట్లో ఏదైనా 4 పాయింట్లు తీసుకొని ఒక క్వశ్చన్కి ఆప్షన్స్కి ఇచ్చి వాటిలో ఒకదాన్ని వ్యతిరేకంగా ఇవ్వచ్చు. జాగ్రత్తగా ఏవైతే బోల్డ్గా హైలైట్ చేసామో వాటిని ఫోకస్ చేయాల్సిందిగా అభ్యర్థులను కోరుచున్నాం. బ్రూనర్ ప్రకారం 3 దశలు ఉంటాయి. మనం క్రియాశీల దశ అని, ఐకానిక్ స్టేజ్ అని, అలాగే సింబాలిక్ స్టేజ్ అని కూడా మనం చూస్తున్నాం. దీనిలో ఇంపార్టెంట్ విషయాలు, క్రియాశీల దశలో పిల్లవాడు పదాలు లేదా చిత్రాల ద్వారా కాకుండా చర్యల మాధ్యమం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. ఉదాహరణకు శిశువు తన వాతావరణాన్ని తాకటం, కొరకటం, అలాగే పట్టుకోవడం ద్వారా అర్థం చేసుకుంటుంది. అలాగే ఐకానిక్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఇంద్రియ చిత్రాలు లేదా మానసిక చిత్రాలు ఉంటాయి. ఈ సమాహారం ఉంటుంది. ఈ దశలో సమాచారం ఇమేజరీ ద్వారా పొందబడుతుంది మరియు అవగాహన ద్వారా నిరంతరించబడే అభిజ్ఞా ప్రక్రియ. విజువల్ మెమరీ అభివృద్ధి చేయబడుతుంది. అలాగే ఇంప్రెషనిస్టిక్ ఎత్తులు కూడా జరుగుతాయి. ఈ 3వ స్టేజ్ ఏంటంటే సింబాలిక్ స్టేజ్. ఈ సింబాలిక్ స్టేజ్లో పిల్లవాడు భాష మరియు గణితం వంటి ప్రతీకాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అంటే కొన్ని ఫార్ములాస్ F=ma, E=mc² వంటి సూత్రాల్లో ఉన్న అనుభవాలను కూడా సంగ్రహిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సామెతలు ఉంటాయి కదా, కొన్ని సేయింగ్స్, వాటిని కూడా వారు ఎక్కువగా అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉంటారు. తర్వాత ప్రశ్న, ద లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్ బిగిన్స్ విత్ బాబ్లింగ్ సౌండ్, గ్రాడ్యువల్లీ చేంజెస్ టు కన్వర్జేషన్స్ and then leads to complex sentences. This is an example of, your option is option 4, development follows an orderly sequence. Development follows an orderly sequence. శిశువులో మొట్టమొదటి ముద్దు పలుకులతో మొదలైన భాషా వికాసం క్రమంగా సంభాషణలుగా మారి పిదప సంక్లిష్టమైన భాషాభివృద్ధికి దారితీస్తుంది. ఇది దీనికి ఉదాహరణ. అంటే శిశువుల భాషా వికాసం అనేది ఫస్ట్ ముద్దు పలుకులతో స్టార్ట్ అవుతుంది, తర్వాత సంభాషణగా మారుతుంది, ఆ తర్వాత సంక్లిష్టమైన భాషాభివృద్ధికి దారితీస్తుంది. ఇది భాషా వికాసంలో ఎలాంటి మెట్టు అంటే వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అనేది ఒక సాధారణం నుంచి నిర్దిష్ట స్థాయికి సాగుతుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సహజ సామర్థ్యంతో జన్మిస్తారు. పిల్లలు భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సహజ సామర్థ్యంతో జన్మిస్తారు అని చెప్పిన శాస్త్రవేత్త చామ్స్కీ, బండూరా, స్కిన్నర్ అండ్ పియాజే. ఫ్రెండ్స్, భాష గురించి ఎక్కువగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. భాష గురించి ఎక్కువ ప్రయోగాలు, భాష ఎలా డెవలప్ అవుతుంది, పిల్లల్లో ఎలా అభివృద్ధి చేసుకుంటారు, ఏ వయసులో భాష, ఏ పదాలు ఎలా డెవలప్ అవుతుందనే విషయాన్ని ఎక్కువగా కూలంకుషంగా వివరించింది ఎవరంటే నోమ్ చామ్స్కీ. Children are born with an innate ability to acquire language. This was stated by, your option is Chomsky, Bandura, Skinner and Piaget. Your option is option 1, Noam Chomsky is the correct option. Next question. క్రింది వాటిలో ఒకటి బోధనా విధానము కాదు. నిష్క్రియ శ్రవణాన్ని ప్రోత్సహించడం, ప్రశ్నలు అడగటం, సమూహ పనిని ప్రోత్సహించడం, చర్చలను ప్రోత్సహించడం. ఫ్రెండ్స్, వీడియోని పాస్ చేయండి.
ఈ వీడియోని పాస్ చేసి మీ ఆప్షన్ను ఆన్సర్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. చాలామంది వీడియోస్ని వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ ఇట్. ఇలా చేస్తే ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వీడియోలు చేయడానికి కూడా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో యువర్ ఆప్షన్ హియర్ ఈజ్ నిష్క్రియ శ్రవణాన్ని ప్రోత్సహించటం. అంటే క్లాసులో పిల్లవాడు ఉంటాడు కానీ ఆలోచన ఎక్కడో ఉంటుంది, ఉపాధ్యాయుడు బోధించే దాని మీద దృష్టి అనేది ఉండదు. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోర్ ఆఫ్ టీచింగ్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, encouraging passive learning. Teacher has to encourage active learning. That means a student can involve directly into the discussion. They can learn by involving, they can learn by doing things, they can learn things by responding to the teacher. If they are passive in the classroom, they cannot learn anything. So we should not encourage, as a teacher, we should not encourage any passive listening. Next question. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక పుష్పాన్ని చూపించి దానిలోని భాగాల గురించి ఆలోచించమని చెప్పడం జరిగింది. ఒక పుష్పాన్ని ఇచ్చాడు, ఆ పుష్పాలు చూపించాడు, దాని భాగాల గురించి ఆలోచించమని చెప్పారు. ఇది ఎలాంటి ఆలోచన? మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, ఊహాత్మక ఆలోచన, స్వైర ఆలోచన. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, మూర్త ఆలోచన. అంటే కంటికి కనిపిస్తున్న ఒక వస్తువు గురించి, ఒక వస్తువును స్పృశిస్తూ, చూస్తూ దాన్ని అనుభవిస్తూ దాని గురించి ఆలోచించటం, అంటే కంటికి కనిపించే వస్తువు గురించి ఆలోచించటం మూర్త ఆలోచన అయితే, కంటికి కనిపించని వాటి గురించి ఆలోచించటం అమూర్త ఆలోచన. A teacher showed a flower and asked the students to think about the parts of flower. The statement refers to option 1, concrete thinking. Here, teacher is showing a flower. Flower is in front of the eyes of the children. In their presence, flower is in the presence of students. Looking at a object which is present in front of them and thinking about is concrete thinking. And thinking about the object which is not in front of them, which is somewhere else, is called abstract thinking. తర్వాత ప్రశ్న. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుందని తెలిపిన వారు. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుందని తెలిపిన వారు. గెసెల్, ఎలిజబెత్ హర్లాక్, క్రైగ్, ఆండర్సన్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, ఎలిజబెత్ హర్లాక్. ఇంతకుముందే మనం చూసాం, మానవ వికాస దశలు 10 దశలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎలిజబెత్ హర్లాక్. Development indicates both quantitative and qualitative changes. Which statement was stated by Gesell, Hurlock, Craig and Anderson? My friends, your option is option 2, Elizabeth Hurlock. Elizabeth Hurlock was the scientist, psychologist, and who mentions that development indicates both quantitative and qualitative changes. Next question. అనిర్దేశిత మంత్రణానికి మరో పేరు. అనిర్దేశిత మంత్రణానికి మరొక పేరు. ఇది సమస్య కేంద్రీకృత లేదా సహాయార్థి కేంద్రీకృత, శ్రేష్ఠ గ్రహణ పద్ధతి లేదా నిర్దేశిక మంత్రణం. మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని పోస్ట్ చేయండి. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, సహాయార్థి కేంద్రీకృత పద్ధతి. సహాయార్థి కేంద్రీకృత పద్ధతి. Non-directive counseling is also called. Non-directive counseling is also called. It's a client-centered method. Client-centered method. Next question. వీటిలో స్మృతిని పెంచే పద్ధతి కానిది. స్మృతిని అంటే జ్ఞాపకం ఉంచుకోవడం. స్మృతి అంటే జ్ఞాపకం ఉంచుకోవడం, తిరిగి గుర్తు తెచ్చుకోవడం. జ్ఞాపకం ఉంచుకున్న దానిని ఉంచుకోవడమేమో ధారణ అంటాము. ఆ జ్ఞాపకం ఉంచుకున్న దాన్ని తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకోవడానికేమో స్మృతిని అంటాం. ఈ పెంచే పద్ధతి ఒకటి కాదట. ప్రేరణ, అభిరుచి, అవధానం, ఎక్కువ భావోద్వేగానికి లోను కావటం.
ఇక్కడ ప్రేరణ, అభిరుచి, అవరోహణం ఈ 3 కూడా స్మృతిని పెంచే పద్ధతులే. కానీ ఎక్కువ భావోద్వేగానికి లోను కావడం, అంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడాన్ని ఇది ఇది స్మృతిని పెంచే పద్ధతి కాదు. ఉన్నది కూడా మర్చిపోయే ఒక ప్రమాదం ఉంది. సో ఆప్షన్ ఈజ్ ఎక్కువ భావోద్వేగానికి లోను కావటం అనేది స్మృతిని పెంచే పద్ధతి కాదు. ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎన్హాన్స్ మెమరీ. The following does not enhance memory: motivation, interest, attention, being high emotional. Your option is, see here my friends, here motivation, interest and attention, these 3 things they help to enhance memory, but being high emotional doesn't enhance the memory of any humankind. So this is the option for this question. తర్వాత ప్రశ్న, గాత్ర సంగీతం నేర్చుకున్న వ్యక్తి వాయిద్య సంగీతం సులువుగా నేర్చుకోవడం అనేది ఎలాంటి అభ్యసన బదలాయింపుకు చెందినది? గాత్ర సంగీతం నేర్చుకున్న వ్యక్తి వాయిద్య సంగీతం సులువుగా నేర్చుకోవడం ఈ క్రింది అభ్యసన బదలాయింపుకు చెందినది: అనుకూల అభ్యసన, ప్రతికూల అభ్యసన, శూన్య అభ్యసన, ద్విపార్శ్వ అభ్యసన. గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం 2 కూడా ఒకే రంగానికి చెందినవి కాబట్టి గాత్ర సంగీతం నేర్చుకున్న అతను వాయిద్యాన్ని కూడా సులువుగా నేర్చుకోగలడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల అభ్యసన బదలాయింపు. అనుకూల అభ్యసన బదలాయింపు. A person who learns to sing can easily learn to play a musical instrument. A person who learns to sing can easily learn to play a musical instrument. It is positive transfer of learning, negative transfer of learning, zero transfer of learning, bilateral transfer of learning. My friends, here see, a person is already he is good at singing, but it makes to play a musical instrument also easy for him, like a guitar or like a flute, whatever musical instrument. Because this singing and playing a musical instrument are belong to the same profession, right? So the person who is able to sing, he can easily learn any musical instrument. Here the transfer of learning is positive transfer of learning. Positive transfer of learning. Next question. వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుండి ప్రారంభమగును? వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుండి ప్రారంభమగును? జనన పూర్వ దశ, జననాంతర దశ, శైశవ దశ, నవజాత శిశు దశ. Your option is option 3, శైశవ దశ. పరిసరాల ప్రభావం శైశవ దశ నుంచే మొదలవుతుంది. మై ఫ్రెండ్స్, ఫ్రమ్ విచ్ స్టేజ్ environment effect begin in a person? From which stage environment effect begin in a person? Prenatal stage, postnatal stage, infancy and nascent child stage. Your option is option 3, infancy. Next question. ఒత్తిడి సంచలనముతో కూడిన వయస్సు. ఒత్తిడి సంచలనముతో కూడిన వయస్సు. ఇది 13 నుంచి 16, 3 నుంచి 5, 6 నుంచి 10, 60 సంవత్సరాలు. మనం ఇందాక చెప్పుకున్నాం కౌమార దశ, పూర్వ కౌమార దశ, అలాగే ఉత్తర కౌమార దశ. ఈ పూర్వ కౌమార దశ అనేది ఒత్తిడితో సంచలనంతో కూడుకున్న దశ. ఇది 13 నుంచి 17 సంవత్సరాల వరకు ఉంటుంది. సో యువర్ ఆప్షన్ ఈజ్ 13 to 16 years. Age of stress and storm. Age of stress and storm. 13 to 16, 3 to 5, 6 to 10 and above 60 years. My dear friends, in this video we already discussed that the age which has high stress and storm is a adolescent stage. Pre-adolescent stage in which exists around from 13 to 16 or 17. That is, in that age we can found children under high amount of stress and storm. So the right option is 13 to 16 years. Next question. కింది వానిలో అంతరదృష్టి అభ్యసనకు చెందనిది. అంతరదృష్టి అభ్యసనకు చెందనిది. మొత్తంగా అభ్యసించడం, ప్రారంభంలో యత్నదోషం,
బట్టి స్మృతి, మెరుపు లాంటి ఆలోచన. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మొత్తంగా అభ్యసించడం అనేది అంతర్దృష్టిలో ఒక భాగం. ప్రారంభంలో యత్న దోషాలని ఉంటాయనేది కూడా అది సహజమే. అలాగే మెరుపు లాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయనేది అంతర్దృష్టిలో భాగమే. కానీ బట్టి స్మృతి అనేది అంతర్దృష్టికి అభ్యసనకు సంబంధించినది కాదు. The following is not related to insightful learning. Whole learning, trial and errors in the beginning, rote memory, and flash-like thinking. So my friends, here whole learning, trial and errors in the beginning, and flash-like thinking, these three are the part of insightful learning. But rote memory is not a part of insightful learning. So the option is option 3, rote memory. Next question. ఈ సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన సిద్ధాంతము అని కూడా అంటాం. పరికరాత్మక నిబంధన సిద్ధాంతము అని కూడా అంటాం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన పద్ధతి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, కార్యసాధక సిద్ధాంతము, నిబంధన సిద్ధాంతం. దీనికి మరొక పేరు పరికరాత్మక నిబంధన సిద్ధాంతం, ఇంకొక పేరు యాంత్రిక నిబంధన సిద్ధాంతం. మనం ఇందాక చెప్పుకున్నాం దీని గురించి కూడా కదా, బిఎఫ్ స్కిన్నర్, అలాగే పావులో కుక్క మీద జరిగిన రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ద ఫాలోయింగ్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్, theory of insight learning, classical conditioning theory, operant conditioning theory, trial and error learning method. Your option is option 3, operant conditioning theory. This operant conditioning theory also called instrumental learning. Next question. ఒక వ్యక్తిలోని కాంక్షా స్థాయిని బట్టి అతనిలో ఈ ప్రేరణలు ఏర్పడును. అంతర్గత, బహిర్గత, పరిహార, సాధన. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, సాధన ప్రేరణలు ఏర్పడతాయి. ఒక వ్యక్తిలో ఉన్న కాంక్షా స్థాయిని బట్టి సాధించాలనే ప్రేరణ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. లెవెల్ ఆఫ్ aspiration of a person leads to this motivation. Intrinsic, extrinsic, compensation, and achievement. Your option is option 4, achievement. Next question. థార్న్డైక్ ప్రతిపాదించిన ఈ క్రింది సూత్రాలలో అత్యంత ప్రధాన సూత్రం. అభ్యాస నియమము, సంసిద్ధత నియమము, సారూప్య నియమము, అలాగే ఫలిత నియమం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, ఫలిత నియమం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన 4 నియమాలు కూడా థార్న్డైక్ ప్రతిపాదించిన సూత్రాలే. ఈ 4 అత్యంత ప్రధానమైనది ఏంటంటే ఫలిత నియమం. A most important principle of Thorndike is law of practice, law of readiness, law of similarities, law of effect. Your option is option 4, law of effect. My dear friends, the 4 laws which are given here are the laws of Thorndike only. Out of these 4, law of effect is a very important law. తర్వాత ప్రశ్న. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే తేలికగాను సాధించినట్లయితే లేదా సంపాదించినట్లయితే ఆ వ్యక్తిలో ఉన్న సామర్థ్యాన్ని ఏమంటాం? సహజ సామర్థ్యం, వైఖరి, అభిరుచి, నైపుణ్యం. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1, సహజ సామర్థ్యం. అంటే అనేక మంది ఉన్నారు, అందరికి కూడా ఒక సమాన శిక్షణ సన్నివేశాలు ఉన్నాయి. కానీ వీరందరిలో కూడా ఒక వ్యక్తి మాత్రం ఎక్స్ట్రాడినరీగా వేగంగా తేలిగ్గా సాధిస్తే అది అతనిలో ఉన్న సహజ సామర్థ్యం.
If an individual acquires a particular skill faster and easier, remember my friends, a particular skill faster and easier than others in same training situation, provisions are same, but the person he achieves acquired a particular skill faster and easier than others, and this ability of a person refers to aptitude, attitude, interest, and skill. The correct option is option 1, aptitude. Next question. 3 నుండి 8 సంవత్సరాల పిల్లలకు ఎన్ఈపి 2020 సూచించిన బోధనా పద్ధతి. 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు ఎన్ఈపి 2020 సూచించిన బోధనా పద్ధతి. ఆట మరియు కృత్యాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శనాత్మక పద్ధతి, నిగమన పద్ధతి. Your option is option 1, ఆట మరియు కృత్యాధార పద్ధతి. The teaching method suggested by National Education Policy 2020 for 3 to 8 years of children are play and activity based method, lecture method, demonstration method, and deductive method. Your option is option 1, play and activity based method. తర్వాత ప్రశ్న. కృత్రిమ మేధస్సు అనే ఎలక్ట్రానిక్ ఉపకరణంను ఉపయోగించిన తరం. కృత్రిమ మేధస్సు అనే ఎలక్ట్రానిక్ ఉపకరణంను ఉపయోగించిన తరం. 2వ తరం, 3వ తరం కంప్యూటర్స్, 4వ తరం, 5వ తరం కంప్యూటర్స్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, 5వ తరం కంప్యూటర్స్. An electronic device called artificial intelligence used by second generation computers, third generation computers, fourth generation computers, and fifth generation computers. Your option is option 4, fifth generation computers. Artificial intelligence like chat GPT and all these kind of artificial things are run by artificial intelligence, and this technology is used in fifth generation computers. Next question. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనాలో మొత్తం కారకాల సంఖ్య. Total factors in Guilford structure of intellect 120, 554, 456, and 150. My friends, your option is option 4, 150. ఇంతకుముందు ఇవి 120 ఉండేది, కానీ ఇప్పుడు ఇవి 150. కాబట్టి చూడండి, సెకండ్ ఆప్షన్ కూడా 554 అంటే 5 5 25 ఇంటూ 4 100. థర్డ్ ఆప్షన్ 4 5 20 ఇంటూ 6 120. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చే ఆప్షన్స్ ఇవి. సో ఇంతకుముందు యాక్చువల్గా 120 ఉండేవి, కానీ ఇప్పుడైతే ప్రజ్ఞా స్వరూప నమూనాల మొత్తం కారకాలు 150. There are 150 factors in Guilford structure of intellect. Next question. కింది వానిలో ఉత్తర బాల్య దశకు చెందని మరొక పేరు. ఉత్తర బాల్య దశ, రైట్? పోస్ట్ స్కూల్ ఏజ్, దీన్ని పోస్ట్ స్కూల్ ఏజ్ అని కూడా అంటాం. ఉత్తర బాల్య దశకు చెందని దశ. ముఠా వయస్సు, వ్యాకులత వయస్సు, అనుసరణ వయస్సు, క్రీడా వయస్సు. ఫ్రెండ్స్, ఈ 4 3 ఆప్షన్స్ మాత్రం ఉత్తర బాల్య దశకు చెందుతాయి, ఒకటి మాత్రం చెందదు. అదేంటంటే ఆప్షన్ 2, వ్యాకులత వయస్సు. ఈ వ్యాకులత వయస్సు అనేది ఏజ్ ఆఫ్ అడాలసెంట్లో మనం చూస్తాం, ప్యూబర్టీలో అడాలసెన్స్లో మనం చూస్తాం అన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఎ నేమ్ ఫర్ లేటర్ చైల్డ్హుడ్. That childhood lasts from 6 to 10 years or 11 years of age. It's called gang age of frustration, age of conformity, and play age. Friends, out of 4 options, 3 options they belong to later childhood. One option that doesn't belong to later childhood is age of frustration. This age of frustration is a state which you can found in puberty stage or adolescent stage. So this is not belongs to
దిస్ ఇస్ నాట్ బిలాంగ్ టు లేటర్ చైల్డ్హుడ్. తర్వాత ప్రశ్న, ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత స్కిన్నర్, పావ్లో, గాల్టన్, ఎబ్బింగ్హాస్. Your option is option 3, Galton. Galton, Inquiry into Human Faculty and its Development, written by Galton. ఎబ్బింగ్హాస్ అయితే ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని రచించారు. The author of the book, Inquiry into Human Faculty and its Development. Inquiry into Human Faculty and its Development, written by Skinner, Pavlov, Galton, and Ebbinghaus. Your option is option 3, Galton. Galton. Ebbinghaus has also written a famous book which is called On Memory. On Memory. Next question. లాక్షణిక అభ్యసన వక్రరేఖలో చాంచల్య దశకు కారణము. సమయం సరిపోకపోవడం, రోగాల బారిన పడటం, అవధానంలో హెచ్చుతగ్గులు, అలాగే ప్రేరణ సన్నగిలుట. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, అవధానంలో హెచ్చుతగ్గులు. ఈ అవధానంలో అంటే గుర్తించుకోవడంలో, పఠించడంలో హెచ్చుతగ్గులు ఎప్పుడైతే వస్తాయో అది చాంచల్య దశకు కారణమవుతుంది. A reason for fluctuating stage in learning curve is fluctuating stage, insufficient time, disease, up and downs in attention, lack of motivation. Your option is up and downs in attention. తర్వాత ప్రశ్న, తరగతి గదిలో శారీరక దండనను నిషేధించిన చట్టం. తరగతి గదిలో శారీరక దండనను నిషేధించినది. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, విద్యా హక్కు చట్టం 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అది 2009 చట్టం. Corporal punishment in the classroom is prohibited by. Your option is Right to Education 2009. Right to Education Act, RTE 2009. Next question. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 5వ మనోసాంఘిక వికాస దశ దీనికి చెందినది. 5వ మనోసాంఘిక వికాస దశ దీనికి చెందినది. శైశవం, బాల్యం, కౌమారం, వయోజనం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, కౌమారం. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన 8 దశల్లో 5వ దశ కౌమార దశ. According to Erikson, the 5th psychological stage is related to. According to Erikson, the 5th psychological stage is related to infancy, childhood, adolescence, and adulthood. So your option is option 3, adolescence. Adolescence that belongs to 5th stage according to Erikson. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరైనా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ హియర్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. చివరి క్వశ్చన్ మనం చూస్తున్నాం. బుద్ధిమాంద్యము ఈ వయసులోపు పిల్లలకు బహిర్గతం అవుతుంది. బుద్ధిమాంద్యం 20 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, 18 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ బుద్ధిమాంద్యం అనేది బహిర్గతం అవుతుంది. మెంటల్ రిటార్డేషన్ ఈజ్ డయాగ్నోస్డ్ బిలో దిస్ స్టేజ్. బిలో 20 years, బిలో 12 years, below 18 years, and below 8 years. Your option is option 3, below 18 years. So my dear friends, this is today's class. I hope you all informed information. Okay, if any suggestions, if any corrections are there, please give me your feedback in the comment box. ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, ఏదైనా సలహాలు ఉన్నట్లయితే దయచేసి మీ సలహాలను అన్నిటి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేదైనా వేరే వీడియోలు కానీ చేయాలంటే వాటిని కూడా మెన్షన్ చేయండి. వేరే సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్, subscribe and share. So thank you for watching this video.